మీ శాంతి భారతీయ ప్రింట్స్ యూనిట్ అండి. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేసి. కాస్త పండగ పనులు ప్లస్ పండగ టైంలో మేము టూర్కి వెళ్ళడం, ఈ డైయింగ్ ప్రింటింగ్ ఈ పనులతోటి కాస్త చాలా లేట్ అయిపోయిందండి ఈసారి. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ తోటి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్టిన చీర ఉంది కదండి, ఇది జార్జెట్ శారీ. ఇది ఈ జార్జెట్ శారీస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు జార్జెట్ శారీస్ విత్ సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చిందండి. ఇట్లా డబుల్ కలర్ తోటి చేశాను కొన్ని శారీస్. సింగిల్ కలర్ తోటి ఎక్కువగా చేశానండి. డబుల్ షేడ్ కూడా తొందరగా అందరూ ఇష్టపడట్లేదు నా దగ్గర, అందుకని చెప్పేసి అట్లా చేశాను, ఇట్లా చేశాను. మా యూనిట్ చాలా చిన్నదండి, కానీ బాగానే ఇంప్రూవ్ చేస్తున్నారండి. మీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నేను వెంటనే మళ్ళీ ప్రింట్ చేసి నేను ఇవ్వడానికి కూడా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు నాకు. మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి నాకు. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలో ఫస్ట్ శారీ అండి, చూడండి. ఇది ఎమరాల్డ్ గ్రీన్, లైట్ సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ అంటారు, లేదంటే ఎమరాల్డ్ గ్రీన్ అంటారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది బ్లౌజ్ వచ్చి ఇలా సెల్ఫ్ డిజైన్ ఉన్నది చూడండి. సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఇస్తాను. నేను వేసుకున్నది కూడా అలాంటిది. శారీ కలర్ మీకు అర్థం కావడానికని ఇలా నేను పైన వేసుకొని చూపిస్తున్నానండి. బాగుందండి కలర్. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. జార్జెట్ కదా, కొంచెం షింక్ అవుతుంది మీకు, తర్వాత మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. జార్జెట్ శారీ కదండి, ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా చాలా బాగుంటుందండి. మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మన స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం ఇరిటేషన్ రాదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నాను, అయినా కూడా ఏం ఇరిటేషన్ రావట్లేదు. నేను కట్టుకొని చూసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇంత కాన్ఫిడెన్స్ తోటి. జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, మీకు చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇందులో సెల్ఫ్ ప్రింట్ రావడం తోటి కూడా చాలా మంచి లుక్ వచ్చింది. బ్రాసో ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. బాగుందండి శారీ కలర్. వీడియోలో నెక్స్ట్ శారీ లైట్ మెహందీ గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్ అండి. శారీ వేరింగ్ లుక్ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. కలర్ కూడా ఇది చాలా బాగుందండి, మెహందీ గ్రీన్. జార్జెట్ ఫ్యాబ్రిక్ గురించి మీకు తెలిసిన వాళ్ళైతే నేను చెప్పవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, అంటే స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు ఇరిటేషన్ అనేది ఉండదు. చాలా సాఫ్ట్ గా, అలానే జారిపోదు. మనకి ఎలా వేసుకుంది అలానే ఉంటుందండి. చాలా మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. వీడియో నెక్స్ట్ శారీ సింగిల్ కలర్ శారీ అండి. ఇది డార్క్ స్నఫ్ కలర్ అండి, కానీ మనకి డార్క్ స్నఫ్ కానీ ఇది కొంచెం మెజంతా డార్క్ ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లో అనిపిస్తుందండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ కి, అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి మేము వేసింది అయితే స్నఫ్ కలర్, కానీ కొన్ని కలర్స్ ఏంటంటే కొంచెం ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి కొంచెం వేరేగా అనిపిస్తుంది. ఇది కొంచెం అల్లనేరేడు పండు, డార్క్ అల్లనేరేడు పండు వచ్చినట్టుగా ఆ టైప్ లో అనిపిస్తుందండి. ఇది చూడండి, శారీ వేరే లుక్ వచ్చి ఇలా వస్తుంది. కలర్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. కలర్ మాత్రం చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కి నేను వేసింది అసలు స్నఫ్ కలర్, కానీ ఇది డార్క్ మెజంతా షేడ్ లాగా అనిపిస్తుందండి. డార్క్ మెజంతా కంటే కూడా అల్లనేరేడు పండు ఆ టైప్ లో అనిపిస్తుంది. కొంచెం మెజంతా మిక్స్ అయిన స్నఫ్ షేడ్ లో వచ్చింది. చాలా బాగుందండి కలర్. వీడియో నెక్స్ట్ శారీ మెరూన్ అండి. శారీ వేరింగ్ వచ్చి ఇలా ఉంటుందండి. మెరూన్ కలర్, మంచి మెరూన్ అండి. మెరూన్ షేడ్ చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్. నేను వీడియోస్ చేయడం లేట్ అయ్యేసరికి చాలా వరకు అందరూ చూసి ఇక్కడ చాలా వరకు తీసుకున్నారండి. ఇంకా ఉన్నాయి, ఈ ఉన్నంత వరకు కూడా నేను చేస్తున్నాను వీడియోలో నెక్స్ట్ శారీ పర్పుల్ షేడ్ అండి. లావెండర్ అనొచ్చు, పర్పుల్ అనొచ్చు. శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి. కలర్ చాలా బాగుందండి. ఏవి కూడా మేము ఈ మధ్య కొన్ని శారీస్ మీకు చూపిస్తూ ఉంటాను. వాటిలో కొంచెం మిక్సింగ్ కలర్స్ ఏనండి. కొంచెం పర్పుల్ లో కొంచెం లైట్ గా వేరే కలర్ మిక్స్ చేసి అలా
డబుల్ కలర్స్ తోటి ఒక కలర్ తెప్పించాము. చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. డైరెక్ట్ పర్పుల్ కలర్ కాదు ఇది మేము చేసింది. మిక్సింగ్ కలర్స్ అని ఉంటాయి. మాకు డైయింగ్ లో అవన్నీ ఉంటాయిలేండి. అందరికీ తెలియకపోవచ్చు. కొంతమంది కానీ పెయింటింగ్ వేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక కలర్ ని ఇంకొక కలర్ ని మిక్స్ చేస్తే అది డిఫరెంట్ షేడ్ వస్తుంది కదా, అలా తీసుకొచ్చాము దీన్ని. వీడియో నెక్స్ట్ శారీ పిస్తా గ్రీన్ అండి. ఇది మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఖాదీ సిల్క్ ఇట్లా కింద వైపు ఇట్లా బ్యూటీ టైప్ లో వస్తుంది. చిన్న బార్డర్ వచ్చి పైన బార్డర్ అంతా సన్న బార్డర్ వస్తుందండి. అలానే మధ్యలో అంతా బూటీస్ వస్తాయి. ఖాదీ సిల్క్ శారీ అండి. ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇది మీకు పెద్దగా ఫోల్డింగ్స్ కూడా అవ్వదు. ఇందా జార్జెట్ శారీ కూడా అంతే. ఇది కొంచెం పార్టీ వేర్ లుక్ వస్తుందండి. ఎందుకంటే జరీ బూటీ అవన్నీ ఉన్నాయి కదా, జరీ బార్డర్స్ జరీ బూటీ ఉండడం వల్ల ఇప్పుడు వస్తుంది కదండి రా మ్యాంగో సిల్క్ అని కొంచెం ఆ టైప్ లో అనిపిస్తుంది. కానీ ఇది ఖాదీ సిల్క్ శారీ అండి. బనారస్ టైప్ లో మనకి బూటీస్ కానీ ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. మీకు ఏమాత్రం పాడవు. డై చేసిన శారీస్ కదండి, శారీస్ పాడవడం అనేది జరగదు. వీడియో నెక్స్ట్ శారీ డార్క్ వైలెట్ కలర్ ఇది. శారీ వేరింగ్ లుక్ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. ఈ కలర్ చూసారండి, మీకు చాలా ఇట్లా బ్రైట్ గా ఉంది కదా, షైనింగ్ గాను. అది నేను అన్ని చెప్పాను కదండి ఇందాక. కలర్స్ నాకు డైయింగ్ చేసేటప్పుడు ఏది కూడా సింగిల్ కలర్ లో చేయలేదు. ఇది వైలెట్ లో కొంచెం మెజంతా మిక్స్ చేసేసరికి మనకి ఆ బ్రైట్నెస్ అనేది వచ్చిందండి. ఒకలాంటి షేడ్, డైరెక్ట్ వైలెట్ కాదండి, డార్క్ గా ఇట్లా రాకుండా ఒకలాంటి షైనింగ్ వచ్చింది మీకు. మనకి మెజంతా అనేసరికి డార్క్ మెజంతా మిక్స్ అయ్యేసరికి వైలెట్ లో షేడ్ అనేది చాలా బ్రైట్ గా చాలా బాగుందండి. ఇది డిఫరెంట్ గా ఉంది. మంచి వైలెట్ లో, వైలెట్ అంటే డార్క్ వైలెట్ గా వస్తుంది, కానీ ఇది మెజంతా మిక్స్ అయ్యేసరికి మనకి షైనింగ్ అనేది ఎక్కువ వచ్చేసిందండి. కలర్ బ్రైట్ గా చాలా షైనీగా ఉంది. మరి మీకు స్క్రీన్ పైన ఎలా వస్తుందో తెలియట్లేదు, కానీ రియల్ గా మాత్రం చాలా బాగుంది కలర్. నాకు ఎవరో కస్టమర్ కూడా నాకు ఒకసారి సౌందర్య గారి ఫోటో ఏదో ఏదో పిక్చర్ లో సౌందర్య శ్రీకాంత్ గారు చేసిన సాంగ్ ఏదో పెట్టి నాకు ఆ కలర్ చేయగలుగుతారా అన్నారు. అది ఇప్పుడు వచ్చిందండి. సేమ్ అదే కలర్ వచ్చింది. ఆ మేడం ఎవరో కూడా నేను మర్చిపోయాను. నల్గొండ అనుకుంటా బహుశా ఆ మేడం. మేడం చూస్తే కనుక ఆవిడ కంపల్సరీ ఆర్డర్ చేస్తారనుకుంటాను. వీడియోలో నెక్స్ట్ శారీ లైట్ బిస్కెట్ కలర్ అండి. ఈ కలర్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అలానే కలర్ కూడా అంత సూపర్ గా వచ్చిందండి. చాలా నైస్ గా ఉంది శారీ. శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి. ఇంతకు ముందు కూడా నేను ఈ టైప్ లో శారీ చేశానండి. కాకపోతే ఈ ఫ్లవర్స్ అనేవి ఇంత ఎక్కువగా ఎలివేట్ కాలేదు. అది కొంచెం లైట్ గా వస్తూ ఇలా లైన్స్ వస్తూ వచ్చింది. దానికి అది బాగుందండి, దీనికి ఇది కూడా బాగుంది. శారీ డిజైన్ చూస్తుంటే చాలా బాగుంది. ఇది ఎనీ టైం మనం మార్నింగ్ టైమే కానీ నైట్ టైం ఫంక్షన్స్ కే కానీ ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుందండి. మనకి ఏమి కొంచెం కూడా ఇరిటేషన్ రాదు. చూసే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, మనకి చాలా క్లాసీ లుక్ వస్తుందండి. ఈ కలరే చాలా క్లాస్ గా ఉంది. బ్లౌజెస్ అన్ని కూడా ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాను. చిన్న బార్డర్ ఉంటుందండి. టూ సైడ్స్ బార్డర్ ఉండడం వల్ల ఏంటంటే ఒక బార్డర్ మనం చేతులకి ఇచ్చినా కూడా ఇంకొక సైడ్ బార్డర్ ని మనం కొంచెం మోడల్స్ పెడుతున్నారు కదండి, కాస్త అలా కూడా పెట్టించుకోవచ్చు మీరు. కలర్ మాత్రం చాలా బాగుంది. వీడియోలో నెక్స్ట్ శారీ బ్రౌన్ డార్క్ స్నఫ్ కలర్ అండి. శారీకి వన్ సైడ్ బిగ్ బోర్డర్ ఉంటుందండి. వన్ సైడ్ బిగ్ బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో మీకు చిన్నది ఒక 1 ఇంచ్ పైన లాగా ఉంటుంది. శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి. కలర్ చూడండి, మంచి కాఫీ బ్రౌన్, స్నఫ్ కలర్ అనొచ్చు, కాఫీ బ్రౌన్ అనొచ్చు. చాలా ఫ్యాషన్ కలర్ అయిందండి. ఇప్పుడు చాలా కొంచెం ఎందుకో ట్రెండింగ్ కలర్ అయింది ఇది చాక్లెట్ బ్రౌన్ అనేది.
మీకు ఈ బార్డర్ కూడా మంచి ఎలివేట్ అయిందండి ఈ కలర్ లో. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చి చిన్న బార్డర్ ఉంటుంది. శారీ అంతా బూటాలు ఉండడం తోటి మీకు కొంచెం పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఇవన్నీ కూడా ఖాదీ సిల్క్ శారీస్ అండి. క్లాత్ కంఫర్ట్ గా ఉంటుంది. మీకు ఏమాత్రం కూడా ముడతకు రావడం కానీ అలా ఏమి ఉండదండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్. వీడియోలో నెక్స్ట్ శారీ పర్పులిష్ బ్లూ అండి. ఇది ఈ శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి. ఈ బెనారస్ క్రేప్ అండి. చాలా బాగుందండి శారీ. చిన్న బార్డర్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ గా ఉందండి. మీకు చాలా సాఫ్ట్ గా ఉంది. బార్డర్ కూడా చాలా చిన్నది. బూటీస్ దగ్గరకు వచ్చినాయి. ప్లస్ మళ్ళీ సెల్ఫ్ బూటీస్ కూడా ఉండేసరికి మనకి షైనింగ్ గాను కొంచెం పార్టీ వేర్ లుక్ గా ఉందండి. స్క్రీన్ పైన ఎలా కనపడుతుందో కానీ చాలా బాగుందండి ఈ శారీ. కలర్ కూడా మనకి స్కై బ్లూ లో అంటే కొంచెం పర్పులిష్ గా ఉండే స్కై బ్లూ అండి. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ ఆ టైప్ కాకుండా ఇది ఒక వెరైటీ స్కై బ్లూ. ఓకే అండి. ఇప్పటి వరకు కొన్ని శారీస్ చూసారు కదా. మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. నేను దాని డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు.